వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అగ్ని పరీక్షలో దూసుకుపోతున్న కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ గ్రౌండ్ తెలుసుకుందాం. బురద నుంచి బువ్వ తీసే రైతుకు ఈ సమాజంలో ఎంత రెస్పెక్ట్ ఉందో మనకందరికీ తెలుసు. కానీ ఒక సాధారణ ఊరికి చెందిన అమ్మాయి కష్టాలను ఎదిరించి మట్టిని నమ్ముకొని చదువుల్లో కూడా రికార్డులు సృష్టిస్తూ తన జానపద పాటలతో సోషల్ మీడియాను ఊపేస్తూ ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 స్టేజ్ పైన అదరగొడుతుంది. ఆమె ఎవరో కాదు, మన సింగర్ ఝాన్సీ. సింగర్ ఝాన్సీ పుట్టి పెరిగిన ఊరు తెలంగాణలో సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు బిడ్డ. అసలు ఎవరి ఝాన్సీ? పొలం గట్టు నుండి బిగ్ బాస్ ప్రయాణం ఎలా సాగిందో ఈరోజు ఈ వీడియోలో ఝాన్సీ లైఫ్ స్టోరీని పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఝాన్సీ వాళ్ళకి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. ఝాన్సీ ఎవరి చెల్లి వాళ్ళ అమ్మకి ఇద్దరు బిడ్డలు పుట్టడంతో లాస్ట్లో వాళ్ళ డాడీ అబ్బాయి పుడుతున్నా అనుకొని ఆనందంలో ఉంటే లాస్ట్కి కూడా బిడ్డే పుట్టడంతో అందరూ నిరాశపడ్డారు. ఇది ఎక్కడైనా సమాజంలో ఉండే మనుషులు అదేంటి వీళ్లకు ముగ్గురు ఆడపిల్లలే కదా, ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేస్తాడు అని అనుకుంటే ఉంటారు. సో ఆ ఝాన్సీ కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిగా వాళ్ళ నాన్నకి ధైర్యం చెబుతూ ఆవిడ 9వ క్లాసులోనే పెన్ను పేపర్ పట్టే టైంలో ఆవిడ పొలంలో నాగలి పట్టి దున్నడం స్టార్ట్ చేసింది. 9వ తరగతిలోనే బండి నడపటం నేర్చుకుంది. పొలంకి ఏం కావాలన్నా సింగర్ ఝాన్సీ బైక్ తీసుకొని ఒక మగాడు చేయాల్సిన పనులన్నీ ఆవిడ చేస్తుంది. ఈ మధ్య సమాజంలో చూసుకుంటే ఒక ఏజ్ రాగానే అబ్బాయిలైనా అమ్మాయిలైనా లవ్వులు అంటూ వాళ్ళ కెరియర్ని వాళ్ళ చేతుల్లో లారా పోగొట్టుకుంటారు. అలా కాకుండా ఝాన్సీ లాంటి అమ్మాయిలు ఇన్స్పిరేషన్ తీసుకొని మీ లైఫ్ని మీ చేతులారా మంచి దారిని ఎంచుకోండి. సింగర్ ఝాన్సీ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆడపిల్లలు ఇల్లు దాటి నీకే ఆలోచించే రోజులు ఇవి. ఇలాంటిది సింగర్ ఝాన్సీ తన పొలంలో ఎద్దులను తోలుతూ ట్రాక్టర్ కూడా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అమ్మా నాన్న కంట్లో నీరు రాకుండా చూసుకోవడమే సింగర్ ఝాన్సీ తన బాధ్యత అని నిరూపించుకుంది. చాలామంది పొలంలో పనులు చేసే అమ్మాయిలను చదువులో లాస్ట్లో ఉంటుందని అనుకుంటారు. కానీ ఝాన్సీ మాత్రం పొలంలో పనులు చేస్తూ తన చదువుని ఎప్పుడూ వదులుకోలేదు. ఇంటర్మీడియట్లోనే ఏకంగా 926 మార్కులు సాధించి తన ఏంటో నిరూపించుకుంది. అంతలోనే చదువు నాపకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఒకవైపు పొలం పనులు చేస్తూ మరొక వైపు పీజీ చదువుతూ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పడుతుంది. కేవలం చదువు వ్యవసాయమే కాదు, ఝాన్సీకి దేవుడు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఆమె గొంతు. పొలంలో పనిచేస్తూ అలసట తెలియకుండా పాడుకున్న పాటలే జానపద పాటలు. అలాంటి పాటలు సింగర్ ఝాన్సీ పాడటం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఊర్లో వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఊహించని రెస్పాన్స్ తెచ్చిపెట్టాయి. సమాజంలో రైతు పండించే పంట మంచిగా కమ్మగా అని తింటారు, అదే రైతు బురద బట్టలతో వస్తే దూరంగా ఉండండి అంటారు అంటూ రైతు ఆవేదనను పల్లెటూరులో పడే కష్టాలను ఒక పాట రూపంలో సింగర్ ఝాన్సీ పాడితే లక్షలాది మంది నెటిజన్లు మనుషులు గెలుచుకుంది. ఇన్స్టాగ్రామ్లోనే వేలాది మంది ఫాలోవర్స్లను సంపాదించుకుంది. కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రముఖ టీవీ షోలో కూడా తన పాటలతో అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. అగ్ని పరీక్ష ఆడిషన్లో జడ్జీలుగా ఉన్న బిందు మాధవి, అభిజిత్ నవదీప్ ముందు ఝాన్సీ తన పడిన కష్టం, తన వ్యక్తిగత జీవితం, తన ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానని చెప్పగానే జడ్జీలందరూ షాక్ అయ్యారు. పొలంలో కష్టం చేస్తూ మంచి చదువుతూ మరియు పాటలతో మెప్పిస్తున్న ఝాన్సీ టాలెంట్కు జడ్జీలు అందరూ నిల్చొని క్లాప్స్ కొట్టారు. అసలైన రైతు బిడ్డ అంటే ఇదిగో ఈ అమ్మాయి అని సోషల్ మీడియా అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్ని పరీక్షలో విన్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టే ఝాన్సీ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఝాన్సీ పడిన కష్టం, ఆమె జానపద పాటలకు మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సింగర్ ఝాన్సీ బిగ్ బాస్కి వెళ్తే మీ సపోర్ట్ ఉంటుందా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.